హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు లోకేష్ డేరుంగుల యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మీకోసం మీ ముందుకు మీ సచివాలయ ఉద్యోగి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో నేతన్న సేవలో పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అదేమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని మంత్రి సవితా గారు అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా అద్దె ఇళ్లలో నివసిస్తున్న నేతన్నలకు కూడా ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఇంటి ఓనర్ అనుమతి లేకపోయినా పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గారు అధికారులను సూచించారు. ఇక అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం 13,678 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ పెండింగ్ దరఖాస్తులను వారంలోగా పరిష్కరిస్తే అర్హత ఉన్న లబ్ధిదారులకు త్వరలోనే ప్రభుత్వం నుంచి సాయం అందే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ నెల 7వ తేదీన 71,536 మంది లబ్ధిదారుల ఖాతాలలో ప్రభుత్వం నగదు జమ చేసింది. అంటే ఇప్పటికే వేలాది మంది నేతన్నలకు ఆర్థిక సాయం అందగా ఇప్పుడు పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాబట్టి మీరు కూడా ఈ పథకానికి అప్లై చేసి మీ దరఖాస్తును పెండింగ్లో ఉందా లేదా అనే విషయాన్ని తప్పకుండా చెక్ చేసుకోండి. 13,678 పెండింగ్ దరఖాస్తులకు వారంలో పరిష్కారం, అర్హులకు త్వరలో సాయం. ఈ అప్డేట్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ నేతన్న సోదరులకు, కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి అధికారిక అప్డేట్స్, ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల ముఖ్యమైన అప్డేట్స్ ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I love India. I love Indian Army. Jai Hind.